ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. తాజాగా మరో 4 ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. దీంతో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు సీఎంఓకొచ్చారు. ఒక్కో ఎమ్మెల్యేతో సీఎం జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. తాజాగా మరో 4 ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. దీంతో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు సీఎంఓకొచ్చారు. దీనికి సంబంధించి తాడేపల్లి వెడదాం. అక్కడ రెహనా సిద్ధంగా ఉన్నారు లైవ్ అప్డేట్స్ అందించడానికి. రెహనా, సీఎం ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం అవడాన్ని ఎలా చూడాలి? అంటే ఈ సీట్ల మార్పిడి అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాటలో భాగంగానే వీళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నమా? అసలు ఏంటి ఈ భేటీకి ఉన్నటువంటి ఆంతర్యం? ఎస్సీవీ ప్రస్తుతం ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే పిఠాపురం, అదేవిధంగా జగ్గంపేట, చింతలపూడి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. దీంతో పాటు మంత్రి చెల్లుబోయిన వేణు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇటువైపు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా సీఎంఓ నుంచి పిలుపు రావడంతోనే ఇవాళ చేరుకున్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో. ఒక్కొక్కళ్ళతోటి 1-to-1 ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం కానున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. ఈ 13 సెగ్మెంట్స్ లో 3 మంత్రులు ఉన్నారు. వీళ్ళకి స్థానచలనం జరిగింది. ఆదిమూలపు సురేష్, అదేవిధంగా మేరుగు నాగార్జున, విడుదల రజని. మరొక ఎమ్మెల్యే పత్తిపాడు నుంచి ఆమెను తాడికొండకు చేంజ్ చేశారు, మాజీ మంత్రి సుచరిత. సో మిగిలిన 7 సెగ్మెంట్స్ లో పూర్తిగా కొత్త వాడిని తీసుకురావడం జరిగింది. సో ఏ రకంగా అయితే మొదటి దఫా 11 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మార్పులు చేర్పులు చేశారు, ఎవరికి అయితే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయనే కోణంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రెండో దఫా కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ల మీద ముఖ్యమంత్రి ఫోకస్ చేసుకున్నారు. పలు దఫాలుగా ఇప్పటికే సర్వేలు ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయి. ఈ సర్వేల ఆధారంగా విన్నింగ్ క్యాపబిలిటీ ఎవరికి ఉంది, గెలుపు గుర్రాలు ఎవరు అనేది అంచనా వేసుకున్నారు. ఎవరుని గనక అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెడితే వాళ్ల వల్ల ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుందనే లెక్కల నేపథ్యంలోనే వీళ్లని పిలవడం జరిగింది. పిఠాపురం నుంచి ప్రస్తుతం పెండం దొరబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడి నుంచి ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను బరిలో పెట్టాలనేది పార్టీ వ్యూహంగా, పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. ఈ అంశాన్ని పెండం దొరబాబుకు కన్వే చేయడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి ఏ కారణంతో ఆయన తప్పిస్తా ఉన్నారు, ఆల్టర్నేటివ్ గా ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారు, వీటికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పనున్నారు. అదేవిధంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఆయనతో కూడా మాట్లాడతారు. ఆయన కూడా పర్వత ప్రసాద్ కి సంబంధించి ఆయన కూడా ఇదే అంశాలు వివరించడం జరుగుతుంది. కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే కేవలం వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా సామాజిక వర్గాల ఈక్వేషన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో సమీకరణాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది, ఏ సామాజిక వర్గం నుంచి నిలబెడితే కనుక గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇక గుంటూరు వెస్ట్ నుంచి మద్దాల గిరికి సంబంధించి ఇప్పటికే అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి మంత్రి విడుదల రజని బరిలో ఉన్నారు. విడుదల రజనీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. సో మద్దాల గిరి కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో అంటే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళతో స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో ఎవరి నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల్ని బరిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. మార్పుకు కారణాలేంటి, అదేవిధంగా పార్టీ వైపు నుంచి రేపు కనుక ప్రభుత్వం వస్తే ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో పరిస్థితి అంటే ఏంటనేది వాళ్లతోనే 1-to-1 ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు వచ్చారు. మంత్రి చెల్లుబోయిన వేణు కూడా ఉన్నారు. దీంతో మద్దాల గిరిని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పిలుపు రావడంతో వాళ్ళని పక్కన పెడతారనే సమాచారంతో నియోజకవర్గాల్లో వాళ్ళ అనుచరులు సమావేశాలు పెట్టుకుని
వద్దనుకోవడము, ఖచ్చితంగా వీళ్లే మరొకసారి ఎన్నికల్లో ఉండాలని ఒక ఒత్తిడి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఎక్కడ నిరసన గళాలు రాకుండా, లేదంటే వీళ్ళు ఎవరికైతే టికెట్ నిరాకరిస్తారో వాళ్ళు ప్రతిపక్ష లేదంటే ఇతర పార్టీలోకి జంప్ చేయకుండా వాళ్ళని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి ఒప్పించే బుజ్జగించే ప్రయత్నంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం 1-to-1 ముఖ్యమంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి ఎవరికైతే పిలిచారో ఒక 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1-to-1 వాళ్ళందరితోనూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడి వాళ్ళకి మెసేజ్ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేవి, అంటే మంత్రి చెల్లిబోయిన వేణుతో సమావేశాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే చెల్లిబోయిన వేణు వర్సెస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎపిసోడ్ వైసీపీ వర్గాల్లోనే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈసారి సీటుకు సంబంధించి కూడా చాలా వరకు కూడా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. మంత్రి చెల్లుబోయిన మీరు అన్నట్టు చెల్లుబోయిన వేణుకి అదేవిధంగా రాజ్యసభ ఎంపీ బోస్ కి మధ్య గొడవ చాలా ఓపెన్ గానే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. ఆ సందర్భంగా కూడా పార్టీ హైకమాండ్ వాళ్ళని పిలిచి మాట్లాడము, మీడియా ముందుకు వచ్చి మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దు, పార్టీని డ్యామేజ్ చేయొద్దు అంటూ ఇద్దరిని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగే సమావేశంలో చూసుకున్నట్లయితే చెల్లుబోయిన వేణుకి ఆ స్థానం ఉంటుందా, ఆయనను కూడా పక్కన పెడతారా, స్థానచలనం ఉంటుందా, ఈ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఆయన కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కావడము, ఆయన అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆయన్ని కూడా పిలిచారు. ఇప్పటికే చెల్లుబోయిన వేణు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి తనను ఎక్కడి నుంచి అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తాను, లేని పక్షంలో కూడా నేను ముఖ్యమంత్రికి లాయల్ గా ఉంటాను అనే మాట కూడా ఆయన కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్లేటప్పుడు కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా పార్టీ ఏ కారణాలతోటి నిర్ణయం తీసుకుంటోంది, అంతిమంగా మళ్లీ ప్రభుత్వం రావడమే లక్ష్యంగా తాను ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాను, తన ముందున్న ఫీడ్బ్యాక్ ఏంటి, ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి, వీటన్నిటిని వివరించే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో ఎవరికైతే టికెట్ నిరాకరించారో అక్కడి నుంచి నిరసన గళాలు సాధ్యమైనంత తక్కువ చేసే ప్రయత్నం భాగంగానే ఈ కసరత్తు జరుగుతుంది. దేవి, అంటే త్వరలోనే మళ్ళీ స్థానచలనాలు ఉంటాయి అని సజ్జల ఒక సిగ్నల్ ఇచ్చారు. 11 మంది స్థానచలనం తర్వాత సిట్టింగ్లకి సంబంధించి. సో వెరీ సూన్ ఏదో జరగబోతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా దేవి, ప్రస్తుతం అయితే ఫస్ట్ ఫేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాల మీద పార్టీ అదేవిధంగా హైకమాండ్ కావచ్చు ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. ఏ సెగ్మెంట్ లో ఎవరెవరిని మార్చాలి, ఎవరిని ఎక్కడి నుంచి బదిలీ చేయాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఎమ్మెల్యేని ఎంపీకి వెళ్లమని అభ్యర్థిస్తా ఉన్నారు. మనం చూసుకుంటే దొరబాబు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుని కాకినాడ ఎంపీగా కంటెస్ట్ చేయమన్నారు, ఆయన దాన్ని నిరాకరించారు. మరోవైపు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబును కూడా ఎంపీగా పోటీ చేయమని కోరడం జరిగింది పార్టీ వైపు నుంచి. అయితే కన్నబాబు కూడా ఎంపీగా వెళ్లడానికి నిరాకరించారు, తాను కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. సో ఎవరినైతే ఎక్కడ బరిలో పెడితే గెలుపు అవకాశాలు ఉంటాయనేది ప్రధానమైన ప్రాతిపదికగా ఈ కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు ఈ పిలుపులు రావడంతో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళందరికీ ఖచ్చితంగా స్థానచలనం ఉంటుంది, లేదంటే బదిలీ ఉంటుంది. ఈ రెండు ప్రతిపాదనలు ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి ఇవాళ లేదంటే 1-2 రోజుల్లోనే ఖచ్చితంగా మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మార్పులు చేర్పుల జాబితాని పార్టీ అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, అంటే రానా కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా వెళ్లమన్నప్పుడు ఖచ్చితంగా స్థానచలనం గానీ బదిలీ గానీ ఉండి ఒకవేళ దానికి యాక్సెప్ట్ చేయని పక్షంలో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తే వైసీపీ అధిష్టానం? అది చాలా కీలకమైన కసరత్తుగానే పార్టీ వైపు నుంచి చూడాలి. అంటే ఎమ్మెల్యేగా ఆయా సెగ్మెంట్స్ లో వాళ్ళకి గనక గెలుపు అవకాశాలు లేవు, ఆ అభ్యర్థికి బదులు మరొక అభ్యర్థిని గనక పెట్టినట్లయితే వాళ్ళకి గెలుపు అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళని మరో నియోజకవర్గానికి బదిలీ చేయడం, అంటే ఆయా సామాజిక వర్గాలు బలంగా ఉన్న చోట్ల గానీ లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని అవకాశం ఉన్న చోట గానీ వాళ్ళని బదిలీ ప్రతిపాదన పెడతా ఉన్నారు స్థానచలనం. లేదంటే గనక ఎమ్మెల్యేని ఎంపీగా వెళ్లమని ఒక ప్రతిపాదన పెడుతున్నారు, కొంతమందిని ఎంపీలని ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయమని ప్రతిపాదన పెడతా ఉన్నారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే రాజమండ్రికి సంబంధించి మార్గాని భరత్ ఎంపీగా ఉన్నారు, ఆయన్ని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని కూడా కోరినట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడైతే అభ్యర్థులు లేదంటే ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ పార్టీ ప్రతిపాదనకు సంబంధించి ఒక నిర్ణయం పార్టీ ప్రతిపాదన కనుక అంగీకరించకపోతే ఖచ్చితంగా పార్టీ దగ్గర ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటాయి. ఆ నిర్ణయాన్ని కనుక వాళ్ళు అంగీకరించకపోతే వాళ్ళ స్థానంలో మరొక కొత్త అభ్యర్థిని అయితే పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రెహనా. మొత్తానికైతే 4 ఎమ్మెల్యేలు ఒక మంత్రి సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. ప్రస్తుతం వారితో విడివిడిగా సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇట్లా పిఠాపురం కావచ్చు, జగ్గంపేట కావచ్చు, ప్రతిపాడు కావచ్చు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు సీఎంఓకి వచ్చారు. ఒక్కో ఎమ్మెల్యేతో సీఎం జగన్ విడివిడిగా సమావేశమవుతున్నారు. స్థానచలనం ఆర్ బదిలీ ఈ రెండింటికి సంబంధించి కూడా, అలాగే ఎమ్మెల్యేగా ఉన్న వారికి ఎంపీగా కంటెస్ట్ చేయమని కూడా జగన్ ఆదేశించే అవకాశాలున్నాయి. మరి దానికి సంబంధించి కూడా
త్వరలోనే ఒక కసరత్తు పూర్తయిన తర్వాత మళ్లీ స్థానచలనాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది తాడేపల్లికి సంబంధించినటువంటి అప్డేట్.